లోకేష్ విషయంలో లోకేష్ పెడుతున్న ట్వీట్స్ మీరు చూసుంటారు కూడా. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఆయన పెడుతున్న ట్వీట్స్ మీద అంటే మీరు ఇప్పుడు ఏం చెప్తున్నారు, ఎస్ అక్కడ పాలసీస్ బాగున్నాయి, గతంలో పెట్టిన పాలసీ, ఆ క్రెడిట్ కూడా నేను వాళ్ళకి ఇస్తున్నాను మీరు ఓపెన్గా యాక్సెప్ట్ చేస్తున్నారు. కానీ ఫెయిల్యూర్స్ని కూడా యాక్సెప్ట్ చేయాలి. కానీ ఆయన పెడుతున్న ట్వీట్స్ని మీరు ఎలా చూస్తారు? I think సంబడి ఇప్పుడు నేను మొన్న కూడా చెప్పింది ఏంటంటే, ఇప్పుడు అవగాహన లేని వాళ్ళు, సబ్జెక్ట్ తెలియని వాళ్ళు మాట్లాడితే అది మేము మూర్ఖత్వం కింద వాళ్ళకి భావించవచ్చు అన్నమాట. అన్నీ తెలిసి మాట్లాడిన వాళ్ళని ఐ థింక్ ఈజ్ బేసిక్లీ ఒక విధంగా చెప్పాలంటే హీ హెజ్ నాట్ గాట్ రైట్ ఇంటెన్షన్స్ ఫర్ ద స్టేట్. ఇప్పుడు నేను ఏ పార్టీలో అంటే ఇప్పుడు అపోజిషన్లో రేపు అంటే మేము గతంలో 5 సంవత్సరాలు మేము అపోజిషన్లో ఉన్నాము, ఇప్పుడు అధికారంలో ఉన్నాము. సో వీఆర్ వెరీ క్లియర్, ఇది పార్టీస్ అనేది శాశ్వతంగా మనం ప్రభుత్వాల్లో ఉంటారనేది కాదు. బట్ మనం ఆలోచించేటప్పుడు ఏదైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను ముందర పెట్టుకొని మనం ఆలోచించాలి, మన సెల్ఫ్ కోసం కాదనమాట. సో ఆ విధంగా మా ముఖ్యమంత్రి గారు అది ఫస్ట్ ప్రయారిటీ వచ్చి ఏది జరిగినా కూడా రాష్ట్ర ప్రజలు బాగుండాలని చెప్పి ఆ ఐడియాతోనే ఆయన ముందర అడుగు వేసుకుంటాడు. ఫస్ట్ వాళ్ళకి ఏం బెనిఫిట్ వస్తుందని, తర్వాత తెలుగుదేశం ప్రభుత్వంలో మాకేం బెనిఫిట్ వస్తుందని ఆలోచించారు. అంటే ఆ తేడా అక్కడ కనబడుతుంది అనమాట. అందుకనే ఈరోజు 12 నెలలు 16 నెలలు ఆయన సక్సెస్ఫుల్గా 95% స్కీమ్స్, అంటే మోర్ దెన్ 90% స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేశారు. నిన్న కూడా యూనో దట్ ఆశ్రా స్కీమ్ చేశారు. అంటే ఇట్ ఈస్ నాట్ అండ్ లెట్ మీ ఆల్సో టెల్ యూ, అంటే మనం ఏదో పుష్కలంగా ఫైనాన్స్లో ఉండటం లేదు, కానీ అయినా కూడా మాట చెప్పిన తర్వాత నేను వెనక్కి వెళ్ళానని చెప్పడంలో ఆయన హీస్ బికమ్ అన్ ఎగ్జాంపుల్ టు ఇట్. అండ్ అలా అని చెప్పి మిగతా డిపార్ట్మెంట్స్ ఏ పార్టీకి మేము వీఆర్ ట్రైంగ్ టు రేస్ ఫండ్స్, వీఆర్ ట్రైంగ్ టు మూవ్ ఫార్వర్డ్, అసెట్స్ క్రియేషన్ చేయాలనుకుంటున్నాము. అండ్ దాంతోపాటు బాగా ఇండస్ట్రీస్ కూడా ఆయన ఒకటే చెప్పేది ఏంటంటే ఫండమెంటల్స్ ఆయన కరెక్ట్ చేసుకోండి. మీరు ఫండమెంటల్స్గా బాగున్నప్పుడు జనరల్గా మీకు తర్వాత ఫాలో ఆన్ యాక్షన్స్ ఈజీగా ఉంటుంది మీకు అని చెప్పడం జరుగుతుంది. అంటే ఇప్పుడు కొత్తగా ఒక 3 నెలల క్రింద కూడా ఒక ఇండస్ట్రియల్ పాలసీ ఒకటి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తుంది. అంటే ఎటువంటి పాలసీ అంటే దిస్ పాలసీ యాక్చువల్లీ మీరు చూస్తే దిస్ ఇస్ అ కోవిడ్ టైంలో ఇది మనకి కొత్త పాలసీ అనేది కొంచెం టైం పట్టింది, ప్లస్ డిలే కూడా అయింది. ఎందుకంటే సర్కమ్స్టెన్సెస్ హ్యావ్ చేంజ్డ్, ఇన్వెస్ట్మెంట్ క్లైమేట్స్ హ్యావ్ చేంజ్డ్. సో మనం ఏమన్నామంటే దిస్ పాలసీ దట్ వీఆర్ బ్రింగింగ్ అవుట్ ఈజ్ కన్సాలిడేటింగ్. అంటే ఇప్పుడు ఉన్న వాళ్ళని మనం ఎలా కాపాడుకుంటాం, హౌ డు బై సపోర్ట్ దెమ్. ఇప్పుడు కొత్త ఇన్వెస్ట్మెంట్స్ కన్నా ఇప్పుడు ఉండే ఇన్వెస్ట్మెంట్స్ మనం ఈ విధంగా కాపాడుకుంటాం. అందుకనే దిస్ పాలసీ ఈజ్ ఓన్లీ ఫర్ షార్ట్ స్పాన్, 3 years పెట్టుకున్నాం. బహుశా ఇంకా దాన్ని కూడా తగ్గివచ్చు. ఓకే, ఇట్ ఈస్ నాట్ 5 years. ఇన్ఫాక్ట్ మేము 2 years, సెకండ్ ఇయర్లో కూడా వీ కెన్ బ్రింగ్ అవుట్ న్యూ పాలసీ అగైన్ ఆల్సో. బట్ ది ఐడియా వాజ్ ఈ 2 yearsలో లెట్ us హ్యావ్ అంటే నాట్ టూ మచ్ ఆఫ్ విండో డ్రెస్సింగ్, లెట్ us గో బేసిక్ ఫండమెంటల్స్ మనం క్రియేట్ చేసుకుంటాం. సో బేసిక్గా మనం ఏం చెప్పామంటే ఇన్సెంటివ్స్ అయితే మాత్రం ముఖ్యమంత్రి గారు ఈ 4,000 కోట్లు ఏదో ఉందో బాకీ, అంటే వెన్ హీ టుక్ ఓవర్ యాజ్ అ సీఎం అని సీఎంగా తీసుకున్నప్పుడు ఈ రాష్ట్రం వాట్ ఎవర్ వాజ్ డ్యూ అవన్నీ కూడా నేను 4 సంవత్సరాల్లో పూర్తి చేస్తానని చెప్పడం జరిగింది. సో ఇది కట్టేదాకా నేను కొత్త ఇన్సెంటివ్స్ ఇవ్వని చెప్పి కూడా చెప్పడం జరిగింది, విచ్ ఇస్ అ ఫేర్. సో అందుకని ఇప్పుడు మొన్న నాకు తెలిసి ఎప్పుడు లేనిది, అంటే నేను మొన్న మంత్రి గారు మన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ గారు కలిసినప్పుడు ఈ మాట ఆయనకి చెప్పినప్పుడు, ఏది ఇటు ఎంఎస్ఎంఈ సెక్టర్ మేము పూర్తిగా ఇన్సెంటివ్స్ అన్నీ కూడా క్లియర్ చేశాం సార్ అన్నప్పుడు ఆయన నిజంగానే చాలా అంటే అప్రిషియేటెడ్ ఆ సీఎం. అండ్ హీ ఆల్సో అప్రిషియేటెడ్ హిస్ పాలసీ ఆఫ్ సేయింగ్ ఐ వోంట్ పే న్యూ ఇన్సెంటివ్స్ టిల్ ఐ క్లియర్, అంటే ఓల్డ్ ఇన్సెంటివ్స్ క్లియర్ చేసేదాకా. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఒక డిసిప్లిన్డ్ క్యారెక్టర్, అంటే డిసిప్లిన్డ్ వే ఆఫ్ ఊరికనే నాట్ ఫర్ ఏదో తాత్కాలికంగా వన్ షార్ట్ టర్మ్ గెయిన్స్ కన్నా హీఈస్ లుకింగ్ ఫర్ లాంగ్ టర్మ్ గ్రోత్స్ ముఖ్యమంత్రి గారు. అందుకని ఈ ఆయన నిర్ణయాలన్నీ కూడా ఒక ఫౌండేషన్, స్ట్రాంగ్ ఫౌండేషన్ రాష్ట్ర ప్రజలకి చేస్తున్నారు అన్నమాట. అంటే ఈ కొత్త పాలసీలో కొత్తగా వచ్చే అంటే ఇండస్ట్రీస్ కావచ్చు వీటన్నిటికీ మనం ఏమన్నా రాయితీలు అంటే మనం వీఆర్ అంటే ఇప్పుడు దానికి మనం ఏం చేసామంటే సో వీ హ్యావ్ కన్వర్టెడ్ ఇట్ అండ్ వీ సెట్ బేసిక్ ఈ విధంగా ఇస్తామని చెప్పడం, మినిమం ఇన్సెంటివ్స్ చెప్పడం జరిగింది. బట్ వీ విల్ ఆల్సో డిజైన్ స్పెసిఫిక్ దాని డిజైనర్ మేడ్ ఆ పార్క్స్ విచ్ ఎవర్ సపోజ్ వీఆర్ డెవలపింగ్ ఎ న్యూ పార్క్, ఆ పార్క్కి రావాల్సిన ఇన్వెస్ట్మెంట్స్ ఏమైనా వస్తే అక్కడ విల్ క్రియేట్ డిజైనర్ ఇన్సెంటివ్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన ఎలక్ట్రానిక్ క్లస్టర్ మనం కొప్పర్తి అని డిక్లేర్ చేస్తాం. దానికి కావాల్సిన వీ వాంట్ టు అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్లికేషన్స్ పెట్టమన్నారు, దానికి కావాల్సిన ఇన్సెంటివ్స్ కానీ ఏదైనా సరే వీ సెడ్ విల్ మ్యాచ్ బెస్ట్ ఆఫ్ ద బెస్ట్, ఓపెన్ ఎండెడ్ విల్ మ్యాచ్ స్టేట్లో. అండ్ మనకున్న
అడ్వాంటేజ్ ఏంటంటే ఇట్స్ గాట్ అన్ ఎగ్జిస్టింగ్ ఎయిర్పోర్ట్ పక్కనే ఉంది, పోర్ట్ ఉంది, ప్లస్ సి అండ్ ఆల్సో దే మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే you're going to a new area and creating employment. ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ఏరియాలోనే నువ్వు ఉండే బాస్కెట్లోనే నువ్వు ఫ్యాక్టరీ పెడితే ఆ 10 లక్షల మందిలోనే నువ్వు అంటే గ్రోత్ ఎక్కువ కనబడదు అనమాట. సో న్యూ ఏరియాస్ ఆఫ్ గ్రోత్ కూడా చూస్తున్నారు కాబట్టి సో ఆ విధంగా డిజైనర్ అంటే స్పెసిఫిక్ పార్క్ స్పెసిఫిక్ ఇన్సెంటివ్స్ తీసుకొని వస్తున్నాం. Hello, this is Renu Desai. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe iDream. Please subscribe to iDream. For more videos, subscribe iDream. Hi, this is Revati Chaudhary. For more videos, please subscribe iDream. For more videos, please subscribe iDream. మీరందరూ కూడా iDream ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. I'm Sucharita, Home Minister of Andhra Pradesh. For more videos, subscribe iDreams.